ఇప్పుడు రెండో శ్లోకంలో మరో మధురమైన భావన ఎలా ఉందో చూద్దాం. అందుకే మనం ఇంటి దగ్గర ఈ చక్రాలు తెరిపించేటువంటి సాధన చేయాలండి. నేను ఎప్పుడో ఒకసారి తూర్పుగోదావరి జిల్లాలో తలుపులమ్మ లోవా అని ఓ గుడి ఉంది, అక్కడ ఓ గ్రామదేవత గుడి తుని దగ్గరే. అది ఎంత ప్రసిద్ధం అంటే అక్కడ మనుషులు అందరి పేర్లో లోవా కానీ తలుపులు కానీ ఖచ్చితంగా ఉంటుంది. లోవరెడ్డి, లోవ శర్మ, లోవాచారి, మగాళ్ళైతే తలుపులు, అమ్మాయి అయితే తలుపులమ్మ. ఆ పేరు లేకుండా పెట్టరు వాడు అసలు. ఆ తలుపులమ్మ లోవకి వెళ్ళాను. నాకు అక్కడ ఆవిడకి దండం పెట్టుకుంటూ ఉంటే కార్యకర్తలు ఎవరో తీసుకెళ్ళారు. అక్కడ ఏదో ప్రసంగం ఏర్పడింది. అక్కడ ఆవిడ చూస్తూ ఉంటే ఎంత తలుపులమ్మ ఏమిటి, ఆ పేరు ఏమిటి, డోర్లా తలుపులు అంటే డోర్లే కదా, ఏం తలుపులు తీస్తుంది ఇవిడ. అందుకని అక్కడ ఆశువుగా 10 పద్యాలు చెప్పాను నేను. అమ్మవారి దయ వల్ల పొంగిపోయి తలుపులు తీస్తుంది. ఏం తలుపులు తీస్తావో మనవు, ఏ తలుపులు తీస్తావు? తనువులోని 6 తలుపులు తెరిపించి, తనువులోని 6 తలుపులు తెరిపించి, కలుపు కొమ్ము మమ్ము తలుపులమ్మ, తలుపులమ్మయనచు పిలుతురేమమ్మరో తలపులమ్మయనచు పిలువరేలా, తలుపులమ్మయనచు పిలుతురేమమ్మరో తలపులమ్మయనచు పిలువరేలా, తనువులోని 6 తలుపులు తెరిపించి కలుపు కొనుము మమ్ము తలుపులమ్మ, కుంభ సంభవునకు కొనుకు బట్టిన వేళ కంతిధారవగుచు కానుపించి, లోవకొండ మీద రావి చెట్టును బుట్టు తలుపులమ్మ నీకు దండమమ్మ, ధార 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 ధారణాధారయే ధారగా దయాసుధార సంబు, ధార 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 ధారణాధారయే ధారగా దయాసుధార సంబు, పారు కొండ మీద పాపాలు నిల్చున తలుపులమ్మ నీకు దండమమ్మ, కార్లు వాహనములు కాపాడగలవని కొత్త బండ్లు చేరు కొండ నిండా, కార్లు వాహనములు కాపాడగలవని కొత్త బండ్లు చేరు కొండ నిండా, రేకులెల్ల కీర్తి రేఖలై వెలుగొందు, రేకులెల్ల కీర్తి రేఖలై వెలుగొందు తలుపులమ్మ నీకు దండమమ్మ అని ఆశువుగా 10 పద్యాలు పొంగేయండి. అమ్మవారి దయ అంటే అది, అవధానం అంటే అది. ప్రసంగం అయిపోయి దర్శనం చేసుకుంటూ ఉంటే తలుపులమ్మండి అమ్మవారి. తలుపులమ్మ ఏమిటి, డోరమ్మ, డోర్ మదర్. ఇంగ్లీష్లో అయితే డోర్ మదర్ అంట, అది మదర్ ఆఫ్ డోర్స్, అదవమాట. నిజంగా నువ్వు తలుపులమ్మ అయితే ఏ తలుపులు తెరవాలి? ఇదే అనుకున్నామే, షడాధార పంకేరుక, ఈ మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, అనాహత చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ 6 తలుపులు తెరిపించమ్మా, మొత్తం తీసేయి. మాకు మా సాధన అవుతుందా? మేము చేయగలమా ఇదంతా? మాదు కృషి నత్త నడక జన్మములు చాలవు, ఒక్క క్షణమిమ్మ దయచేసి, ఒక్క 1000 జన్మములు నీదు పాదాల జల్లువాడా. మేమెంత యోగాభ్యాసం చేసినా మేము సమయం లేదంటామా, మా యథవ సమయం ఉన్నా మా మనస్సు ఒప్పుకోదు కదా, చెయ్యనవది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మేము ఎంత చేసినా ఇది నత్త నడక. క్షణము చాలును నీ అనుగ్రహము కలుగా, నువ్వు అనుగ్రహిస్తే క్షణం చాలు. మేం చేయాలంటే మాదు కృషి నత్తనడక జన్మములు చాలవు. మాది నత్తనడకలా ఉంటుంది, ఎన్ని జన్మలు ఎత్తినా సరిపో. అందుకని అమ్మ ఒక్కసారి నాకేసి దయగా చూడమ్మా, ఇంత ప్రసంగం నీ దగ్గర చేసినందుకేనా? అందుకని చూస్తే ఒక 1000 జన్మములు నీదు పాదాల జల్లువాడ. నీకేమిస్తానంటే నేనేమో డబ్బులు ఇవ్వలేను, బంగారం ఇవ్వలేను, ఏమీ ఇవ్వనమ్మా. ఒక 1000 జన్మలు నీ పాదాల దగ్గర పారబోస్తా అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉంటాను అని చెప్పడం. ఆ జన్మలే కానుకగా ఇస్తా. ఇది భగవంతుడికి మనం ఇయ్యాలని ఇచ్చాల్సిన కానుక. అప్పుడు జీవితం ఎలా ఉంటుందండి? అమ్మవారి యొక్క భౌతిక రూపాన్ని వర్ణిస్తున్నారు ఇప్పుడు తర్వాత శ్లోకంలో శంకరాచార్య. భుజంగ ప్రయాతంలో భౌతిక రూపం ఎంత అందంగా ఉంటుందో చూడండి. మీ ఇంట్లో అమ్మవారిని చూడండి, గుళ్ళో చూడనించేంతసేపు చూడండి, పారిపోతారే 4 పువ్వులు వేసేసి. శరత్పూర్ణ చంద్ర ప్రభాపూర్ణ బింబాధర స్మేర వక్త్రారవిందం సుశాంతాం, శరత్పూర్ణ చంద్ర ప్రభాపూర్ణ బింబాధర స్మేర వక్త్రారవిందాం సుశాంతాం, సురత్నావళీహారతాటంక శోభాం, సురత్నావళీహారతాటంక శోభాం, సదా సుప్రసన్నం భజే శ్రీ భవానీం, సదా సుప్రసన్నం భజే శ్రీ భవానీ. మీ ఇంట్లో పూజామందిరంలో అమ్మవారి విగ్రహం పెట్టుకోండి. ఉన్న కృష్ణుడు విగ్రహం, రాముడు విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి.
కొందరు దేవతల విగ్రహాలు మనం చూడలేం, బంగారంతో నింపేశారు వాడిని, కాలు ఏదో చెయ్యేదో కూడా తెలియదు. కానీ అమ్మవారి విగ్రహం అలాంటిది కాదు. లలితాదేవి విగ్రహం అంటే చూడండి పైనుంచి కిందికి ఎలా ఉందో. ఒక్కో నామం చదువుతున్నప్పుడు పాద కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత, అక్కడ ఉరువులు చూడండి, తప్పేం లేదు. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణాభజంగిక, ఆ జంఘలు పిక్కలు చూడండి. మరాళీ మందగమన మహాలావణ్య సేవధి, అమ్మవారు నడుస్తున్నట్టుగా ఊహించుకోండి. మందగమన మరాళి, ఆడుహంస నడుస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు ఆ నామాలకి సార్థకత. లేకపోతే ఎన్నిసార్లు చదివాం, ఎక్కడ చదివాం, ఎంతమంది చదివాం, ఈ అధవ లెక్కలే మిగులుతాయి. ఇక్కడ ఆ తన్మయ భావం రావాలంటే అర్థం తెలియాలి. అప్పుడు మీరు అమ్మవారి నుంచి కదలలేరు. ఆవిడ ముఖం ఎలా ఉంటుందో చెబుతున్నాడు శంకరాచార్య. శరత్పూర్ణ చంద్ర ప్రభాపూర్ణ బింబాధరస్మేర వక్త్రారవిందాం సుశాంతాం. ఇది శరదృతువు. ఒకప్పుడు ఒక కల్పం, దీనికంటే ముందు ఒక కల్పం ఉంది. కల్పాలు 7. ఇది శ్వేతవరాహ కల్పం. కల్పాలు 7: భూకల్పం, కూర్మకల్పం, వరాహకల్పం, యజ్ఞకల్పం, శ్వేతవరాహకల్పం, యజ్ఞకల్పం, ప్రళయకల్పం, ఇలా మొత్తం 7 కల్పాలు ఉన్నాయి. పద్మకల్పం, బ్రహ్మకల్పం ఇలా ఉన్నాయి. అందులో శ్వేతవరాహ కల్పంలో సృష్టి వేరు, మిగిలిన కల్పాల్లో వేరు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి ఈ కల్పంలో బ్రహ్మదేవుడు పుట్టాడు, ఇంకో కల్పంలో నాసిక నుంచి పుడతాడు. అలాగే ఒక కల్పంలో సంవత్సరం చైత్రమాసంతో మొదలవ్వలేదు, శరన్మాసంతో ఆశ్వీజ మాసంతో మొదలైంది. అందుకే శరన్నవరాత్రులు జరుపుకోవడం కల్పాంతరం నుంచి వస్తున్న సంప్రదాయం ఈ దేశంలో. ఈ కల్పాంతి కూడా కాదు, ఇది కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోవాలి. శరదృతువుతోనే ప్రారంభమైంది. అందుకని ఇక్కడ చెబుతున్నారు, ఆ శరత్కాలంలో మనం ఈ 2 మాసాలు చాలా ప్రత్యేకం. అమ్మవారికే కాదు, చంద్రుడికి కూడా. వెన్నెల వెన్నెల వెన్నెల, దీని పేరే శరదృతువు. శరత్ అంటేనే వెన్నెల. ఈ శరన్మాసంలో నీళ్ళన్నీ తేరుకుంటాయి సహజంగా. పైన అగస్త్య నక్షత్రం వెలుగుతూ ఉంటుంది. అగస్త్య నక్షత్ర కాంతి చెరువులో పడేలా చేస్తే నీళ్ళన్నీ తేరుకుంటాయి. బతుకమ్మ పండుగలో రహస్యం కూడా ఇదే. ఆ తంగేడు పూలు, రకరకాల పూలు ఉన్నాయి ప్రత్యేకంగా. అవి తర్వాత నిమజ్జనం చేసినప్పుడు చెరువులో కలిపితే చెరువులో ఉండే బ్యాక్టీరియా పోయి నీరు తేరుకుంటుంది. ప్రతి పండుగలోనూ అంత గొప్ప విషయం ఉందండి. ప్లాస్టిక్ పూలు వాడితే ఏమైందండి ఆలోచించండి. ఆ పూలే వాడాలి, లేకపోతే ఊరుకోబోయా, ఎవరో వాడుతున్నారు, దండం పెట్టుకో. ప్రతి వాళ్ళకి పోటీలేమిటి ఇక్కడ? రాజకీయం బతుకమ్మ అయిపోయింది. బతుకమ్మ కూడా ప్లాస్టిక్ పూలు పెడుతున్నారని ఇంతంత ఎత్తుని, అవి మళ్ళీ తీసుకెళ్ళి చెరువులో కలిపితే ఏమైపోతుందండి? చెరువు పాడైపోలేదా? తంగేడు పూలు అవి బ్యాక్టీరియాని హరిస్తాయి. ఇంకా రకరకాల పువ్వులు, గునుగు పూలు అవి అంతే. అవి తీసుకెళ్ళి మీరు కనిపిస్తే నీటికేమీ నష్టం లేకపోక నీరు తేరుకుంటుంది. తర్వాత నీళ్లు తగ్గితే మనకు మంచిది. ఇంత ఆలోచించి బతుకమ్మ పండిత దగ్గరికి దసరా ఉత్సవాల వరకు ఏర్పాటు చేసిన మహర్షి సప్తకానికి నమస్కారం అండి. మహర్షి సప్తకానికి నమస్కారం. ఆ సప్తర్షుల నుంచి, అరుంధతీదేవి నుంచి వచ్చే మనకి ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు. కల్ప అంటే అది. కల్పం అంతా సృష్టించింది ఎవరంటే మహర్షులు. దాన్ని మనం ఏదో గొడవలు చేసేసి, డ్యాన్సులు ఆడేసి, రకరకాల పాటలు పాడేసి చేస్తున్నారు. ఈ శరదృతువులోనే మొదలైంది. అందుకే అమ్మవారి యొక్క ముఖకాంతి ఎలా ఉండదు. శరత్కాలపు చంద్రుని చూడండి, అమ్మవారు అర్థమవుతుంటాడు శంకరాచార్య. శరత్పూర్ణచంద్ర ప్రభా పూర్ణబింబాధర. శరత్కాలంలో పున్నమి నాడు, రేపు వచ్చేటువంటి పున్నమి నాడు మళ్ళీ కార్తీక పూర్ణమి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆశ్వీజ పున్నమి వెలుగే ఎక్కువ, కార్తీక పూర్ణమి ఇంకా ఎక్కువ. అందుకని ఆ కార్తీక శరత్ ఋతువులో పున్నమిని చూడండి అయ్యా, అక్కడ సరిగ్గా చంద్రబింబం ఎలా ఉంటుందో చూడండి. ఆ చంద్రబింబం అర్థమైతే ఆ అందం ఏమిటో తెలిస్తే అమ్మవారి అందం తెలుస్తున్నాడు. చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్రకళాధర మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా అంటే అర్థం. మను విద్య అంటే మనువు కాదు, మంత్రం. మను అంటే మంత్రం. అమ్మవారి మంత్రం శ్రీమాత్రే నమః అనేదైనా 15 అక్షరాల మంత్రమైనా పని చెయ్యాలి అంటే వెన్నెట్లో చెయ్యాలి. ఆ జపం మనస్సులోనే వెన్నెలను సృష్టించుకోవాలి. ఏసీ రూమ్లో ఏం చేస్తాం? అందుకే మనస్సులోనే సృష్టించుకో. ముందు నీ మనసులో అధవ కోరికలు అన్నీ పోతే వెన్నెలే ఉంటుంది. అక్కడ చీకటి ఎప్పుడు ఉంటుంది? కోరికలు ఉన్నప్పుడు ఉంటుంది. చీకటి కోరికలు లేకపోతే చీకటి ఉండదు, వెన్నెలే ఉంటుంది.
సినిమా ఎప్పుడు బాగా కనపడుతుందండి? సినిమా అంటే మాయే కదా, అనుమానం ఏదైనా ఉంది. వాళ్ళు ఎవరు అక్కడ లేరు, అది ఎప్పుడు చిత్రించారో తెలియదు, ఎన్నేళ్ల క్రితం ఆ బాక్స్ నిర్మాత ఇంట్లో ఏడుస్తూ కూర్చుందో తెలియదు, ఇప్పుడు వచ్చింది హాల్లోకి, అంతేనా? అది పెద్ద మాయ. అసలు ఆ యాక్టర్లో కొంతమంది ఉన్నారో పోయారో కూడా తెలియదు, పెద్ద మాయ. ఆ మాయ ఎప్పుడు కనపడుతుంది మనకి? సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది. సినిమా మాయ అండి. మాయ ఎప్పుడు కనపడుతుంది? హాల్లో అన్ని లైట్లు ఆర్పేసినప్పుడు కనపడుతుంది. అంతే, చీకట్లోనే మాయ కనపడుతుంది. వెలుగు వస్తే మాయ ఉండదండి. ఈ జీవితం కూడా పెద్ద చీకటి. ఇదంతా ఎందుకు కనబడుతుందంటే జ్ఞానం అనే వెలుగు రాలేదు కాబట్టి. రమణ మహర్షిలాగా, షిరిడీ సాయిలాగా ఎప్పుడైతే జ్ఞానం అనే వెలుగు మనలో ప్రవేశించిందో ఈ జీవితం వెంట్రుక ముక్క తీసవతల బారాయంటే ఏది సంత, ఈ పెళ్ళం అంటారు, బొమ్మగుడి అంటారు, పిల్లలు అంటారు, ఏంటిదంతా ఇక్కడ? నేనెవరో నాకు తెలియనప్పుడు వీళ్ళెవరు అసలు? జీవితం ఒక వెలుగు మనకి వెలగాలంటే చీకటి పోవాలి. ఈ జీవితం అనే చీకటి పోవాలంటే జ్ఞానం అనే వెలుగు రావాలి. సినిమా మనకి కనపడకుండా ఉండాలంటే హాల్లో లైట్లన్నీ వేసి డోర్లు తీసాం, ఇంకేముండదు అక్కడ. అజ్ఞానం అనే చీకట్లోనే, మాయలోనే సినిమా వెలిగినట్టుగా అజ్ఞానం అనేటువంటి చీకట్లోనే జీవితం వెలుగుతుంది. లేకపోతే జీవితం ఉండదు. ఇది జీవితం చాలా చిన్నది. దీనికి అంత సీన్ లేదు అసలు. ఆధునిక భాషలో చెప్పాలంటే మనం ఏడవాల్సినంత సీన్ లేదు జీవితంలో ఏ ఘట్టానికి. అది మాయ కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఆనందించావు. ఆనందించడం మాయ అయితే దుఃఖం కూడా మాయే. ఆనందించినప్పుడు ఆనందించకుండా ఉంటే ఏడ్చేటప్పుడు ఏడవక్కల, రెండు సమానంగానే తీసుకోవాలి. అప్పుడు ఎగిరి గంతేసావు కాబట్టి ఇప్పుడు ఎగిరి కింద పడ్డావు. అప్పుడు గంతేయకుండా ఉంటే ఇప్పుడు పడవు. రెండు సమానంగా తీసుకోవడం అంటే ముందు చంద్రుణ్ణి చూడాలి కనీసం. పిల్లలకు అలవాటు చేయండి. మీరు చూడండి, అందరికీ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయండి. కూకట్పల్లిలో భవనాలకి ఏం లోటండి? బాల్కనీ అంటారు. దాని పేరు ఏమిటంటే బాలురు అక్కడ ఉండి సూర్యుడిని కనే ప్రదేశం, అందుకే దాన్ని బాలకని అంటారు. అక్కడ నిలబెట్టి ఓ పావుగంట సేపు మీరు కూడా వాళ్ళతో నిలబడండి. సూర్యోదయం సూర్యాస్తమం, అప్పుడు ఈ జీవుడు మాటలు అర్థమవుతాయి. అంతకంటే అందమైనది ఉందా? నువ్వు తయారైపో పడికెళ్ళిపోవాలి, షూష్ చంపేయడం వాడిని పట్టుకుని. ఇక్కడ వాడు నిన్న అక్కడ ఉండి బూజు పట్టేసిన షూలో ఒక కాలెట్టడం, అక్కడ తేలు కొట్టడం, బళ్ళోకి వెళ్ళాక పెద్ద తేలు కొట్టడం. వాడు ఆనందించనివ్వట్లేదు. వేళ తల్లిదండ్రులు కూడా వాడుతూ ఉండలేదు. వాడికి టాటా చెప్పేసి వెళ్ళిపోవడం. వాడు వెళ్ళిపోతే మనం ఫోన్కి వెళ్ళుకుంటూ కూర్చోవచ్చు. ఇక్కడ మళ్ళీ రాగానే వాడిని పంపే నువ్వు ఫోన్కి వెళ్ళిపో. చంద్రుడు ఎవడికి అక్కర్లేదు. మరి పిల్లలు మంచివాళ్ళ కింద ఎలా తయారవుతారండి? సూర్యోదయం సూర్యాస్తమయం ప్రతిరోజు మానకుండా చూసిన జీవి ఎవ్వడు ఆత్మహత్య చేసుకోడు. హత్య చెయ్యడమ్మా నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తా. పొద్దున్న పావుగంట, సాయంత్రం పావుగంట సూర్యోదయాన్ని చూసిన వాడెవడు ఆత్మహత్య చేసుకోడు, హత్య చెయ్యడు. సూర్యోదయం ఆశావాదం, సూర్యాస్తమయం వేదాంతం, వైరాగ్యం. సూర్యుడే అస్తమించాడు, మనమెంతా జీవితం తేలికైపోతుంది. ఉదయం వచ్చింది, అమ్మయ్య అస్తమించిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు, పోయిన వ్యాపారం మళ్ళీ వస్తుంది, నాకు పోయిన సంపదలు మళ్ళీ వస్తాయి, పోయిన ఆరోగ్యం మళ్ళీ వస్తుంది, పోయిన ఆనందం మళ్ళీ వస్తుంది, ఎందుకంటే వెళ్ళిపోయిన సూర్యుడు మళ్ళీ వచ్చాడు కదా. ఈ రకంగా కేవలం ఉదయం ద్వారా అస్తమయం ద్వారా జీవితం అంతా అర్థం చేయిస్తున్న సూర్యభగవానుడు కంటే మించిన దైవం ఉంటాడు. ఆ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణమూర్తి అన్నారు. మనం అందుకోవలసిన సందేశం అందుకోవడం మనది. అక్కడో ఎదవ ఫోన్ ఎట్టుకుని ఫోటో వెంటనే షేర్, ఈ పంపడం వాట్సాప్ షేర్ ఎందుకమ్మా? ఎదవసంత నువ్వు చూడొచ్చు కదా. మనం చూడడం మానేసి వెంటనే షేర్. నేను రోజు సూర్యాస్తమయం సూర్యోదయం ఫోటో తీసి పంపిస్తా. దేనికి? నువ్వు కొరియర్ బాయా, పోస్ట్ మ్యాన్ అని నాకు అర్థం కాదు. ఈ పంపడం ఏంటి? అక్కడి నుంచి దానికి లైకు డిజలైకు ఏడుస్తూ కూర్చోవడం. ఇక్కడ నేను పంపిన ఫోటోలు ఎవరో చూడడం లేదు, నేను పంపని ఒకటి చెప్పాడు, సూర్యుడు చెప్పాడా? జీవితం అర్థం కావాలంటే మనం నిలబడి ఆస్వాదించాలండి. ఎవరికో చెప్పడం, ఎవరికో పంపడం, వారెవరో మెచ్చుకోవడం, ఇప్పుడు నీకు ఇంత గొప్ప ఐడియా ఎలా వచ్చింది? ఏటి వచ్చింది ఐడియా? ఫోన్ వాడాడు, ఐడియా వచ్చింది. ఎయిర్టెల్ వాడితే ఎయిర్టెల్ వస్తుంది. ఎందుకు ఈ మాటలన్నీ? ఇవేమన్నా గొప్ప విషయాలా? నువ్వు నిలబడి ఆస్వాదించావా? నిజం కాఫీ తాగుతూనైనా సూర్యోదయం చూడండి, అక్కడే నిలబడండి, గ్లాసు పట్టుకుని తాగండి, కాఫీ అయిపోయే వరకు సూర్యుడికేసి చూడండి. అప్పుడు అర్థమవుతుంది సూర్యుడు చంద్రుడు, అర్థమైతే జీవితం అర్థమవుతుంది. శరత్కాలపు చందమామలాగా, నిండు పొందమనాడు చందమామలాగా అమ్మవారి ముఖం వెలుగుతోందయ్యా. బింబ అధరశ్మేర వక్త్రారవిందాం. చంద్రుడు ఒక బింబం, అమ్మవారి ముఖం చంద్రబింబంలా ఉందట. మరి వెన్నెల ఎక్కడుందండి? స్మేర వక్త్రారవిందాం. ఆవిడ నవ్వుతోందట భక్తుల్ని కరుణించడానికి. ఆ నవ్వు పెదవుల మీద పడుతుంటే చంద్రబింబంలో ఉండే వెన్నెలలా ఉందట ఆ నవ్వు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. చంద్రుడిని చూసినవాడు ఎవడైనా ఏడుస్తాడా జీవితంలో? రావోయి సందమామ అని పాడారు కదా.
అప్పుడు కూడా బాధలు చెప్పుకోవడానికి మిస్సమ్మ సినిమాలో రావోయి చందమామ అన్నారు, అవోయి సూర్యమామ అనలేదు. వాడు వస్తే మనం ఉండవు ఇక్కడ. ఈ సూర్యుడు మాత్రం మావ కాదేడు, కుదరదు అక్కడ, చందమామ అన్నారు. పైగా గొప్ప మాట, చందమామ అనే పదం తెలుగువాడే పుట్టించాడు, చంద్రుడిని మేనమావగా భావించాడు. ప్రపంచంలో ఏ భాష వాళ్ళు, ఏ జాతి వాళ్ళు చంద్రుడికి బంధువులు కాదండి, తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే చంద్రమండలానికి బంధువులు. ఆయన మేనమావం చేసేసాం. అంత ఆత్మీయమైన చంద్రుడిని మనం చూస్తున్నాము, చంద్రుడే అర్థం కాలేదు. చంద్రమండల మధ్యగా ఆయన అమ్మవారు ఎక్కడ అర్థమవుతుంది మనకి? శరత్పూర్ణ చంద్ర ప్రభాపూర్ణ బింబాత రశ్మేర వక్త్రారవిందాం. అలా చిరునవ్వుతో అరవిందంలా పద్మంలా వికసించిన అమ్మవారి ముఖంలో ఇంకా గొప్పతనం ఏమిటంటే సుశాంతాం. ఇంత అందంగా ఉన్నా, ఇంత నవ్వుతూ ఉన్నా శాంతంగా ఉంది. అందంగా ఉన్నవాళ్ళు శాంతంగా ఉంటున్నారా? నా అందం ఎవరు చూడలా, నన్ను ఎవరు పలకరించలా, ఈ బట్టలు బాగున్నాయని ఎవరు జీవితం అంతా ఎవరి కోసమో బతుకుతాం మనం, మన కోసం మనం బతకం. అప్పటి వరకు మనకు ఆధ్యాత్మికత అర్థం కాదు. నువ్వు కట్టుకున్న చీర నీకు బాగుండాలి, ఇంకోళ్ళు మెచ్చుకోవడం ఎందుకు పని లేక. అద్దం ముందు నిలబడి చూసుకో, వెళ్ళిపో అక్కడి నుంచి. మహా అయితే మీ ఆయన అడుగు, ఇంకెవరిని అడగ. అబ్బాయి ఆయన తప్ప అందరినీ అడుగుతారు. ప్రథమ శత్రువు ఎవరంటే ముందు భార్య, తర్వాత భర్త. ఆయనకి ఈవిడ అష్టమ శని, ఈవిడికి ఆయన ఏలినాడు శని. ఆయనకి ఈవిడ చొక్కెదురు, ఈవిడికి ఆయన రాహుకాలం. ఇదే మన కాపురం. మొదటి శత్రువు ఎవరంటే భర్త, మొదటి శత్రువు ఎవరంటే భార్య. వారు తప్ప అందరూ నచ్చుతారు మనకి జీవితంలో. అంతా గొప్పవాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప. ఇంకా సుఖం ఎక్కడ ఉంటుందో? మళ్ళీ వచ్చి వీడితో కాపురం చేయక తప్పదు కదా, ఏడిపే ఉంటుంది ఇంకా. అదే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నా సరే ఎవరన్నా నువ్వోడే బోడే శివుడు ఏడి అని అడుగుతుంది ఆవిడ. నువ్వేంటి మెచ్చుకున్నది ఇక్కడ, మా ఆయన పిలు అంటాడు. ఇంకోటి మెచ్చుకుంటే ఆవిడకి నచ్చదండి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అలాగే ఉండాలి. ఒక పురుషుడు సౌందర్యాన్ని వాళ్ళు ఆవిడ మెచ్చుకోవాలండి. పక్కింటి ఆవిడ మెచ్చుకోవడం ఏంటంటే దరిద్రం, తప్పది. దానికి సంతోషించకూడదు. నువ్వేకేమిటమ్మా అని అడగాలి మొహం మీద. మగాడైనా అప్పుడు కాపురాలు నిలబడతాయి. అది పాతివ్రత్యం అంటే. అది గొప్ప గుణమా కదా? శీలం ఉండాలా వద్దా? 10 మంది పైకి ఫేస్బుక్లో పెడుతున్నారు, 100 మంది బట్టన వేలు పైకి, చిటికి వేలు కిందకి. ఇదేం దరిద్రం ఎక్కడ? వాడెవడో మన మెచ్చుకోవడం ఏంటంటే పరిచయం లేనివాడు. ఆవిడ అలా ఏం అడగదు, శివుడు మెచ్చుకుంటే చాలు. శివుడు అంతకంటే డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడు? ఆయన తాండవం అమ్మవారు ఉన్నప్పుడు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన తాండవం మొదలెట్టగానే మా ఆవిడ ఉందా లేదా అని అడుగుతాడు. ఆయన ఉంటే చేస్తాడు, లేదా మానేస్తాడు. నాకు మిగిలిన వాళ్ళు అక్కలేదు పో అంటాడు. అంటే ప్రకృతి కోసం పురుషుడు, పురుషుడు కోసం ప్రకృతి. తత్వం అది అర్థం చేసుకోవాలి. శివుడు పార్వతీ మనుషుల్లా కాదు. ప్రకృతి కోసం పురుషుడు ఈ ప్రకృతి అంతా భరిస్తున్నాడు. పరమాత్మ అనే పురుషుడు ప్రకృతి అనే స్త్రీని ఆనందింపజేయడం కోసం ఈ సృష్టి చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఆయన ఆనందింపజేయడం కోసం ప్రకృతి ఆయన ఆధ్యక్షంలో, ఆయన అధ్యక్షతలో ఈ సృష్టి అంతా చేసింది. ఆ పురుషుడే శివుడు, ఆ స్త్రీ, ఆ ప్రకృతే అమ్మవారు, ఆ పురుషుడే రాముడు, ఆ ప్రకృతే సీతాదేవి. ఏ పురాణ దేవతలైనా ఇంతే. అందుకని శరత్కాలంలో ఉన్న చందమామను చూడండి, ఆశ్వీజ ఋతువులో. అందుకే దేవీ నవరాత్రులు మనం జరుపుకుంటున్నాం కదా. అందుకని సురత్నావళిహార తాటంక భూషాం. మెళ్ళో రత్నాల హారం ధరించుండి. ఆవిడకి ఎంత సరదా అంటే ఈ బంగారపు ఆభరణాల మీద తులం 1,15,000 రూపాయల రోజుల్లో కాబట్టి అవన్నీ కొనుక్కోగలిగారు. ఇప్పుడు ఎక్కడ కొనుక్కుంటారో? అప్పుడు కాబట్టి వాళ్ళు ఆయన తేలిగ్గా ఏదో పథకం పెట్టుంటారు, అందులో ఆఫర్లు పెట్టుంటారు, కొనేసాడు మొత్తం. ఆయన ఎక్కడ కొంటాడు? వాళ్ళ నాన్నగారు కొనుంటాడు, హిమవంతుడు. ఈయనకే ఉంది కనుక భిక్షాపాత్ర, ఏనుగుతోలు, బూడిద. ఈయనేం కొనలా, వాళ్ళ నాన్నగారు కొన్నారు, పుట్టింటి సొమ్ము అదంతా. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. ఈ నామం చదువుతున్నప్పుడు అమ్మవారి హారం కేసి చూడండి అమ్మ, చూడాలి. రత్నగ్రైవేయ, రత్నాలు. గ్రైవేయము అంటే గ్రీవ, గ్రీవ అంటే కంఠం. ఏకగ్రీవం అంటారు కదా, అందుకనే. గ్రైవేయము అంటే మెళ్ళలో ఉండే హారం, అది రత్నాలు పొదిగిన హారం. రత్నావళి అదే చెబుతున్నారు ఇక్కడ. సురత్నావళి హార తాటంక భూషం. రత్నాలు పొదిగిన హారం, రాళ్ళహారం, రాళ్ళు కావు రత్నాలు. రత్నగ్రైవేయ. దానికి మళ్ళీ చివర సరిపోదు, చివర ఏదైనా పథకం ఉండాలి, పెండెంట్ అంతే. అదే చింతాక. అది చింతాకు రావాకు కాదు, తెలియకుండా మాట్లాడదు. అది చింతాక. చింతాం కటతీతి చింతాక. అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాని దర్శనం చేతనే మన చింతలు తొలగిపోతాయి. అందుకే చింతాక పథకం అంటారు. అదే సరిగ్గా శ్రీ వెంకటేశ్వర స్వామికి వాహనోత్సవాలు చేసినప్పుడు గరుడ వాహనం మీద ఊరేగించినప్పుడు గరుత్మంతుని మెడలో ఉంటుంది ఆ పథకం. దాన్ని చూడడం కోసమే గరుడ వాహనం నాడు కోట్ల మంది పెడతారు తిరుపతి. ఆ చింతాక పథకం సరిగ్గా గరుత్మంతుడి మెడలో ఉంటుంది, ఇక్కడ అమ్మవారి మెడలో ఉంటుంది.
అది విషాన్ని హరిస్తుంది. ఆకుపచ్చ రంగు విషాన్ని హరిస్తుంది. అందుకే పక్షులు పాముని చంపి తిన్నా వాటికి ఏం కాదు. ఎందుకో తెలుసా? ఆకుపచ్చని దేహం పావురాన్ని కానీ పిట్టను కానీ చూడండి, కంఠం దగ్గర ఆకుపచ్చని చార ఉంటుంది. అది వాటిలో ఉండే విషాన్ని హరించే ద్రవానికి సంకేతం. ఆ రంగు ఆకుపచ్చ రంగు, ఆ మరకతం అనేటువంటి రంగు విషాన్ని హరిస్తుంది. అందుకే పూర్వం రాజులు ధనవంతులు కూడా వెండి పళ్ళెం చేయించుకుని మధ్యలో మరకతం వేయించుకునేవారు. బంగారం కాదు, మరకతం అని పొదిగించుకునేవారు. ఎందుకంటే ఎవరైనా అన్నంలో విషం కలిపినా పోతుంది. అది ఏమో కలుపుతారేమో ఎవరికి తెలుసు, మహారాజులు ఇల్లు ఎవరు చెప్తారు. ఇక్కడ ఎవరైనా అందులో విషం కలిపినా ఆ మణి ఆ విషాన్ని హరిస్తుంది. కనీసం ఈయన మీద పనిచేయనా చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఈలోపు వైద్యం చేయించుకోవచ్చు. ఆ మరకతమణి లేకపోతే వెంటనే పనిచేస్తుంది. మరకతమణికి ఆకుపచ్చని చింతాక పథకానికి అంత శక్తి ఉంది. అది కూడా చేయించాక కూడా సరిపోదు, ఇంకా అందం సరిపోలా, సరదా చేయించేవాళ్ళు ఉంటే అలాగే ఉంటుంది. రత్న గ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. ఇక్కడ మళ్ళీ ఆ చింతాక పథకం కింద పైనుంచి కింది వరకు ముత్యాలు ఉంటాయి చూడండి. అవన్నీ ఉన్న అమ్మాయ ఇప్పుడు సరిపోయిందా అని ఆవిడ చూసుకుంది, కానీ ఫేస్బుక్లో పెట్టలేదు. మనకి ఆవిడకి తేడా. అది మీరు చూసుకోండి, అద్దం ముందు ఉండండి, హాయిగా చూసుకోండి, ఆనందించండి. ఫేస్బుక్లో పెట్టకండి. వాడేవాడండి వ్యధం మన మొహం చూసి కామెంట్ చేయడానికి? అసలు అవకాశం ఇవ్వకూడదు ఎవరికి. అది అప్పుడు భగవంతుని యొక్క స్థితి. సురత్నావళీహార తాటంక శోభం. ఆవిడ తాటంకాలు అలాగే ఉంటాయి. తాటంకాలు కేవలం బంగారపు తాటంకాలు కాదు తల్లి. తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఒకటి తపన మండలం, ఇంకోది ఉడుప మండలం. తపన మండలం అంటే సూర్యమండలం, తపనుడు అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు, రెండోది చంద్రుడు. ఇప్పుడు ఆలోచించండి, సూర్యచంద్రుల్ని తాటంకాలుగా కలిగినటువంటి విజయ కనకదుర్గాదేవిని మనం సేవిస్తూ ఇంకా జాతకాలకి భయపడ్డామంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. నవగ్రహాలకి అధిపతులు ఎవరు? ఈ ఇద్దరే, హెడ్ మాస్టరు, సెకండ్ హెడ్ మాస్టరు, వీళ్ళిద్దరే, సూర్యుడు చంద్రుడు. ఆ ఇద్దరిని ఆవిడ తాటంకాలుగా ధరించింది. అందుకని మనం ఆవిడని ఆశ్రయిస్తే ఒక దెబ్బ కొట్టి మా వాడికి జోలుకొద్దో, రవి మహర్దశ చంద్ర మహర్దశ కూర్చుని చెల్తా, వాడికి ఒకటే దశ లలిత మహర్దశ, వాడు జోలికి రావద్దని చెప్తారు. అది భగవంతుడిని నేరుగా ఆశ్రయిస్తే. లేకపోతే ఊరికి ఈ నవగ్రహ పూజలు చేయించుకుంటూ కూర్చున్నామా, చేతి నిండా తోరణాలు, మెడ నిండా తోరాలు కొట్టు అంటే జీవితంలో నువ్వు కూడా రాయిలా అయిపోయినా సరే చిరునవ్వుతోనే ఉండు. చిరునవ్వుతో ఉండాలంటే ఒకటే లెక్క. యోగ వాసిష్ఠంలో చెబుతారు, పృష్ఠస్సన్ ప్రకృతం వక్తి న పృష్ఠ స్థాణువస్థిత. ఎవరైనా అడిగితేనే మాట్లాడు, అడిగినంత వరకే చెప్పు. బాగున్నారా? బాగున్నాం అంతే. ఏమిటో ఈ మధ్య బాగుంటా వద్దు, ఇసాగతీత వద్దు, బాగున్నాం అంతే, అయిపోయింది. అక్కడ ఆ టాపిక్ అయిపోయింది. ఇంకా వాడిని ప్రశ్నించే అవకాశం ఇద్ది. ఇంకా మీకు పిల్లలందరూ ఇద్దరు, ఒకరు ఆడ ఒకరు ఇన్నొద్దు, నిన్ను అడగలేదు, ఎందరు అన్నాడు అంతే. ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్ రాసినట్టే ఉండాలి సమాధానం. పిల్లలందరూ ఇద్దరు, ఆడపిల్లలు ఎవరు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంతే. మనం అలా చెప్పమండి. పిల్లలందరూ అనగానే ఏమిటో పెద్ద అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం అవ్వడంలో ఈ గొట్టంగాడు చూస్తాడమ్మా, వాడి దగ్గర ఎందుకు ఈ గొడవ? ఆ పిల్ల చచ్చిపోతుంది అక్కడ. ఎందుకంటే ఇప్పటికి 4 ఏళ్ళ కూడా చెబుతున్నారు ఈ విషయాన్ని వచ్చిన వాడి దగ్గర. ఇంకా గదిలోంచి బయటికి రాదు ఆ పిల్ల. ఎందుకు ఆవిడ పెళ్లి విషయం? అది మన బాధ్యత, మనం చేస్తాం. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలా? పోనీ వీడు ఏమన్నా పెళ్ళిళ్ళు పేరయ్యా, మరి అటువంటి వాడు ఉంటే చెప్పండి అందరి దగ్గర. అసలు మనం కించిత్తు బాధకు కూడా తట్టుకోలేమండి. వెంటనే చెప్పేయాలి. ఎవరో ఒకరు చెప్పేయాలి. ఇప్పుడైతే ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు బయటికెళ్ళి. నీ ఇంట్లో విషయాలన్నీ అక్కడ అవసరమా? చెప్పకూడదండి అలాగా. ఈ గ్రహస్థితి మీద పిచ్చి నమ్మకాలు వదిలేసి అది కేవలం 15% అండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? మానవ జీవితం 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఒకటి మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 గ్రహస్థితి. మన మనస్థితి మీదే 60% పైన ఆధారపడి ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితి మీద ఒక 25% పావలా ఆధారపడి ఉంటుంది. ఆ మిగిలిన 15% ఆకాశంలో గ్రహస్థితి. సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ రాహువు కేతువు కానీ నువ్వు ఫ్రెండు కాదు, నువ్వు శత్రువు కాదు. ఎందుకు అంత భయపడతావు? నీ జోలుకొచ్చి నిన్ను ఏడిపించాల్సిన అవసరం వాడికి ఏం లేదు ఇక్కడ. అది మామూలుగా జరిగేటువంటి గ్రహ సంచారంలో కొంత ప్రభావం ఉంటుంది మన మీద, రవ్వంతా. దానికి ఇంత చేసేసుకున్నాం మనం. వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా జాతక దోషాలుంటే 100 చోట్ల చూపించుకుంటారండి. అదే కలియుగంలో ఈ పాపాలు జరుగుతాయని వ్యాసుడు భాగవతంలో చెబితే ఒక్కడ పట్టించుకోడు. అది మనకెందుకు, దేశమంతా పోతుంది పోనే, శ్రీమద్ రమారమణ గోవింద. మరి వాటిని సంస్కరించాలి కదా. దేశంలో ఉండే దోషాలు సంస్కరించారు కదా. దేశం కూడా మన దేహం లాంటిదే కదా. మనకి వ్యక్తిగతమైన ఉన్న ఆసక్తి దేశం మీద లేదు. దేశం ఏమైపోయినా పర్వాలా, కలియుగం ఎలా ఉన్నా పర్వాలా. పైగా ఇవన్నీ అప్పుడే చెప్పాడంటే వ్యాసుడు ఎంత గొప్పవాడంటే, ఆయన అంత గొప్పగా ఎందుకు చెప్పాడంటే నిన్ను ఏం చేయాలో అది చేయమని, నోరు మూసి కూర్చోమని కాదు ఇక్కడ. అవన్నీ ఎందుకు చెప్పారు? నువ్వేం చేయాలో వచ్చాయి.
చేయడు, అవన్నీ అలా జరుగుతాయని కూర్చుంటాడు. అదే సొంత విషయం ఏదైనా వస్తే మాత్రం నవగ్రహాలను అడ్డంగా తిప్పేసే మార్గం కోసం చూస్తాడు. యజ్ఞం చేయిద్దామా, యాగం చేద్దాం అంటే మన స్వార్థం. దేశం అక్కర్లేదు, మన స్వార్థం కావాలి. దాని నుంచి బయటపడాలమ్మా. ఎప్పుడు నాది అంటే సమస్య, గమనించండి, నాది అంటే సమస్య, అందరిది అంటే పరిష్కారం. అదొక్కటే జీవితం లెక్క. నాది అంటే సమస్య, అందరిది అంటే పరిష్కారం. నాది అనే భావన నుంచి మనది అనే భావనకు వెళ్ళాలండి ఖచ్చితంగా.